అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు చెప్పుకోపోయే కదా ఖాళీ వెండి గిన్నె. పూర్వం సోనే దుర్గాన్ని అందేర్ముఖ్ అనే రాజు పరిపాలించేవాడు. అతను పరమ దుర్మార్గుడు. ప్రజలంతా అతని పట్ల పూర్తిగా విసిగిపోయారు. సోనే దుర్గంలోని కొంతమంది మంత్రులు రాయలవారిని కలిసి సాయం కోరారు. ఆయన అందేర్ముఖ్ పై యుద్ధాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ వార్త అందేర్ముఖ్కి తెలిసిపోయింది. అతనికి బలమైన సైన్యం లేకపోవడం వల్ల యుద్ధం అనగానే భయపడ్డాడు. రాత్రికి రాత్రే రాజ్యాన్ని విడిచి పారిపోయాడు. ఆ తర్వాత అతని కుమారుడు సూరజ్ముఖ్ సోనేదుర్గ్ రాజ్యానికి రాజయ్యాడు. అతను కృతజ్ఞత గలవాడు. దేవరాయల పట్ల తన కృతజ్ఞతను తెలియజేయడానికి బంగారు ఆభరణాలు, విలువైన రత్నాలు కానుకలుగా పంపించాడు. రాయలు వాటిని సైనికులను, మంత్రులను పంచుకోమని చెప్పాడు. కొలువులో మంత్రులందరినీ కలిసి, నా ప్రజలారా, ఇవన్నీ సోనేదుర్గ్ నుంచి వచ్చిన మేలైన కానుకలు. మీరు ఎవరికి ఏది కావాలంటే అది మొహమాట పడకుండా తీసుకోండి అన్నాడు. అందరూ ఎగబడి కానుకలు తీసుకోవడం మొదలుపెట్టారు. తొక్కిసలాట జరిగింది. చివరికి ఖాళీ వెండి గిన్నె మిగిలింది. తెనాలి రామకృష్ణుడు వచ్చి అందరి చేతుల్లోనూ విలువైన కానుకలు చూశాడు. రాజు వేలాకోలంగా, రామకృష్ణ, మళ్ళీ నువ్వు ఆలస్యంగా వచ్చావు. చివరికి మిగిలిన వెండి గిన్నెతోనే తృప్తిపడు అన్నాడు. రాజు తన బద్ధకాన్ని ఎత్తిచూపి అవహేళన చేస్తున్నాడని తెనాలికి అర్థమైంది. వెండి గిన్నెను తీసుకొని తన శాలువాతో కప్పి తన ఆసనంలో కూర్చున్నాడు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజు, వెండి గిన్నెను అలా ఎందుకు దాస్తున్నావు అన్నాడు. తెనాలి, ప్రభు, మీకు అవమానం కలగకూడదని అలా చేశాను అన్నాడు. రాజు ఆశ్చర్యంగా, అవమానమా? ఎవరికి? నాకా? ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు. తెనాలి నవ్వుతూ, మహారాజా, నేను రాజభవనం నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రశంసించడం వింటూ ఉంటాను. ప్రతిరోజు మీరు కానుకలుగా ఇచ్చిన బంగారు కాసులు తీసుకెళ్తుంటే మిమ్మల్ని ధర్మప్రభువులు అంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను కేవలం ఈ ఖాళీ గిన్నెతో బయటికి వెళ్ళాలి. దీన్ని నా ఉత్తరీయం చాటును దాచాను, కాబట్టి ప్రజలు దీని గురించి తెలియదు అన్నాడు. ఆ మాట వినగానే రాజు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలయ్యాయి. ప్రియమైన రామకృష్ణ, నా విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు. నా హృదయాన్ని గెలుచుకున్నావయ్యా అని తన మెడలోని అమూల్యమైన కంఠాభరణాన్ని తీసి తెనాలి వెండి పాత్రలో వేశాడు. దానివల్ల తెనాలి ఇంకా ఆ వెండి పాత్రను దాయనవసరం లేదు. ప్రజలు రాయల్ని, తెనాలిని ఎప్పటిలాగానే స్తుతిస్తారు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.